వర్గంలోని పెద్దవంగర మండలం 2016లో ఏర్పడింది. అది పేరుకి మండలం అయితే ఏర్పాటు చేసిండ్రు, కానీ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. దీనికి ఒక దాతలు ముందుకొచ్చి స్థలం ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఆల్రెడీ ప్రారంభించి 50% పనులు కూడా పూర్తయినాయి. మిగతా 50% పనులు ఏవైతే ఉన్నాయో దానికి ₹1 కోటి అయితే ఆ బిల్డింగ్ సంపూర్ణంగా పూర్తవుతుంది. దానికి నిధులు ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం. అట్లనే అదే స్థలంలో ఎంపీడీఓ ఆఫీసు నిర్మించడానికి కూడా ప్లేస్ ఉంది, కాబట్టి దానికి కూడా శాంక్షన్ ఇవ్వాలి, ఆ నిధులు కూడా ఇవ్వాలి. అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా స్థలం లేదు. పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ బిల్డింగ్లోనే ఉంటుంది, కాబట్టి పోలీస్ స్టేషన్కి కూడా స్థలము మరియు నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, అట్లనే సంబంధిత మంత్రివర్యులని కూడా. ఇంకా మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్, ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇన్ని రోజులు. మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, బస్సు లారీ 2 కూడా ఢీకొన్నాయి. అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటుంది, ఆ సెంటర్లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా ప్రయాణికులు అందరూ కూడా అక్కడనే బస్ ఎక్కుతారు. ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేయించి ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి, రోడ్ పైన ఉంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అది అసలు కూడా పరిస్థితి బాగాలేదు, శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు. ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా. అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక, దేవాదుల కింద ఉన్న ఫేజ్ 3 ప్యాకేజ్ 6లోని పాలకుర్తి మరియు చెన్నూరు రిజర్వాయర్లది. దాని ద్వారా మొత్తము 77,890 ఎకరాలకి సాగునీరు అందియొచ్చు. ఇది ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే గతంలో అసలు మొత్తము 20-30% పనులు కూడా 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పూర్తి కాలేదు. నేను గతంలో కూడా అడిగితే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించి రివైజ్డ్ ఎస్టిమేట్ వేపిస్తే మొత్తం ఒక 1,015 కోట్ల దాకా రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా వచ్చింది. వారు దేవాదులలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా, ఎందుకంటే తక్కువ దాంతో ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు వస్తాయని చెప్పి. ప్రభుత్వం వచ్చినాక, మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే చేస్తున్నారు. ఎక్కడైనా కానీ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కువ వస్తుందో అట్లాంటి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో మా పాలకుర్తి చెన్నూరు ఇది దేవాదులది కూడా ఉంది. కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని, ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, ఎప్పుడు కూడా అది పడవబడే ఉంది. కాబట్టి ఇది చేయడం వల్ల చాలా మటుకు రైతులకి మేలు చేకూరుతుంది మా ప్రాంతంలో. అందులో ఎక్కువ శాతం అంటే 45,000 ఎకరాలు, ఆ 77,000 ఏదైతే ఉందో అందులో 45,000 ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించే ఉంది, 45,000 ఎకరాలు. అట్లనే తుంగతుర్తిలో 13,277 ఎకరాలు, స్టేషన్ గన్పూర్లో 9,378 ఎకర్స్కి, అట్లనే వర్ధన్నపేటలో 10,180 ఎకరాలకు కూడా దీని ద్వారా సాగునీరు అందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యురాలు సోదరేమని అడిగినట్లు ఏదైతే అన్కంప్లీటెడ్ ఉందో ఎంఆర్ఓ ఆఫీసు దాన్ని కంప్లీట్ చేస్తూ, అదే రకంగా ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, బస్ స్టాప్కి సంబంధించిన అంశాలు కూడా అడిగారు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించడం జరుగుద్ది. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ఈ పాలకుర్తి నియోజకవర్గం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగతా నియోజకవర్గాలకి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి సరిగా రాని కారణంగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఫేజ్ 3కి సంబంధించిన దాంట్లో రేపు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు, అదే రకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ఫేజ్ 3కి సంబంధించిన
ఆ స్కీమ్ని కంప్లీట్ చేసి రేపు ప్రారంభించుకోబోతున్నామని ఈ సభ ద్వారా వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొద్దిగా మీరు ఈ టైప్ చూడట్లేదు అసలు. ఫైనల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అధ్యక్ష. రెండే ప్రశ్నలు అధ్యక్ష, స్ట్రైట్గా సూటిగా ప్రశ్న అధ్యక్ష. 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలలైంది శాసనసభకు వచ్చి అధ్యక్ష. టీయూఎఫ్ఐడిసి అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. మెట్టుపల్లి,